హరహర మహాదేవ్. అందరికీ నమస్కారం. మన భారతదేశంలో గ్రహణం ఉందా లేదా? ఎవరు అవునన్నా కాదన్నా మన భారతదేశంలో మార్చి 3 మంగళవారం పౌర్ణమి రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయం వచ్చేసి మధ్యాహ్నము 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రము 6 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో నియమాలు పాటించడం ఎంత విశేషమో, గ్రహణ మోక్షకాలంలో మనం చేసే సాధన, మనం చేసే జపం చాలా ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గ్రహణ మోక్షకాలం వచ్చేసి 6 గంటల నుంచి 6 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ గ్రహణ మోక్షకాలాన్ని ఎవరు వృధా చేయకుండా శివమంత్ర జపము కానీ, నారాయణ మంత్ర జపము కానీ, లక్ష్మీ మంత్ర జపము కానీ చేసి శ్రీక ఫలితాలను పొందాలని కోరుచున్నాము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నము 2 గంటల వరకు భోజనం చేసి మళ్ళీ గ్రహణము విడిచిన తర్వాత రాత్రి 8 గంటలకు స్నానం ఆచరించి అప్పుడు భోజనం చేయాలి. మిగతా వారు మధ్యాహ్నము 12 గంటల వరకు భోజనం ముగించుకొని మళ్ళీ రాత్రి 8 గంటలకు స్నానం చేసి అప్పుడు భోజనం చేయాలి. గ్రహణ ప్రభావం గల రాశులు సింహరాశి, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి, కుంభరాశి, మేషరాశి, ధనస్సు రాశి, మీనరాశి వారికి గ్రహణ ప్రభావం గలదు. కావున ఈ రాశుల వారు గ్రహణం అయిన తర్వాత ఉలువలు, బియ్యము, అదేవిధంగా వెండిలో కానీ బంగారములో కానీ నాగబింబము, చంద్రబింబము దానం ఇవ్వాలి. ముఖ్యంగా సింహరాశి పుబ్బా నక్షత్రం వారు దానముతో పాటు నవగ్రహ శాంతి పూజ జరిపించుకోవాలి.